నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, మే మాసంలో కన్య రాశి వారి యొక్క స్థితిగతులు నవగ్రహాల రీత్యా ఏ విధంగా ఉంటుంది గురూజీ? మే మాసంలో చూసుకుంటే రాశిలో కేతు సంచారం జరుగుతుంది. చిన్న హ్మ్. వైరాగ్యము, ఏదో తెలియని ఒక డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటారు. అది కొంచెం చూసుకోవాలి. బికాజ్ ఆఫ్ అది పర్టిక్యులర్‌గా ఫస్ట్ 2 వీక్స్ ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే సప్తమంలో ఉండే గురువు బుధుడు మారిపోతాడో, గురు రాశిలో ఉండే బుధుడు మారిపోతాడో 11th నుంచి కొంత రిలీఫ్ వస్తుంది వీరికి. ఓకే. బట్ ఏదైనా కొంచెం దగ్గరలో ఉండే గణపతి ఆలయం, హ్మ్. దుర్గా ఆలయాలు, స్కందుని లేదా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తే చాలా మటుకు ఫ్రీ అవుతారు వీళ్ళు. అంటే మే 11 వరకు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్‌షిప్స్, వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు. ఇక సూర్యుడు ఏ విధంగా ఉన్నాడు గురూజీ? వీళ్ళకి సన్ 8th హౌస్‌లో ఉన్నాడమ్మా. సో, ఎప్పుడైతే 12వ అధిపతి అష్టమంలో ఉన్నాడో చాలా మంచిది. హ్మ్. అంటే ఆకస్మికంగా లాభాన్ని ఇస్తాడిక్కడ అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే ఈ సన్ అక్కడ ఉన్నప్పుడు ఏమవుద్దంటే అష్టమంలో ఉండే గ్రహం ఏదైనా గానీ, కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో మారాలనేటువంటి ఇది ఇస్తుంది. హ్మ్. కాకపోతే ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన లేదా తండ్రి నుంచి ఏదైనా ధనం రావడం, ఏదైనా ప్రాపర్టీ రావడం ఇటువంటి యోగాల్ని సన్ ఇస్తున్నాడు ఇక్కడ. ఇక చంద్రుడు గురూజీ? లాభస్థానాధిపతి. సో, ఇక్కడ చంద్రస్థితి, చంద్ర రాశి స్థితి, లాభస్థితి గనక చూసుకుంటే హ్మ్. వీళ్ళకి వ్యాపారాలలో వచ్చే లాభాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించాలని చూపిస్తుంది. ఓకే. తర్వాత కుజుడు గురూజీ? కుజుడు పర్టిక్యులర్‌గా మూడో అధిపతి సప్తమంలో ఉన్నాడు. హ్మ్. వీళ్ళేదైనా ఒక పార్ట్నర్‌షిప్స్ గానీ, వివాహ సంబంధించిన విషయాల్లో గానీ, దాయాదుల వల్ల చెడిపోతుంటాయి కొంచెం. అంటే హ్మ్. ఇప్పుడు కొంతమంది చూడండమ్మా, ఓర్వలేక అయ్యో! వీళ్ళకి ఇంత మంచి సంబంధం రావడం అని వీళ్ళ గురించి ఏదో చెప్తూ ఉంటారు. అవును. కాబట్టి అన్నదమ్ముల వరుస వాళ్ళు దాయాదులతోనది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు. సంబంధం పూర్తిగా సెట్ అయ్యేదాకా ఎవరికీ క్యాన్స్. చెప్పకపోవడమే మంచిది. ఓకే. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా అంటారు. ఉండాలి. యాహ్! ఇక బుధుడు ఏ విధంగా ఉన్నారు గురూజీ? బుధుడు లగ్న దశమాధిపతి. సో, హ్మ్. సప్తమ స్థానంలో కుజుడుతో ఉన్నందుకు మిస్‌కమ్యూనికేషన్స్ వల్ల తొందరపడి ఉద్యోగం మానేసే ప్లానింగ్ చేస్తారు తెలియకుండా. హ్మ్. కాబట్టి ఈ మీకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా? రాంగా? అనేటువంటిది పర్టిక్యులర్‌గా తెలుసుకోకుండా మీరు ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు కరెక్ట్ కాదు అనేటువంటిది బుధుడు చూపిస్తున్నాడు. హ్మ్. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ సంబంధం ముఖ్యంగా బంధువర్గంలో వారితో వివాహ సంబంధాలు 11వ తేదీ వరకు కుదుర్చుకోకపోవడం మంచిది. ఆ తర్వాత ఆ! చేసుకోవచ్చు. ఏదైనా కుజుడు మారే వరకు కూడా ఎండింగ్ వరకు ఈ కొంచెం వివాహ నిర్ణయాలు, పార్ట్నర్‌షిప్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక గురుగ్రహం ఏ విధంగా ఉంది గురూజీ? గురువు గనక చూసుకుంటే అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. గురువు పర్టిక్యులర్‌గా ఈ సప్తమాధిపతి అయ్యాడు. భాగ్యంలో ఉన్నాడు. హ్మ్. సో, రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి గురువు సపోర్ట్ చేస్తున్నాడు. అట్లాగే కొత్తగా ఏదైనా ఒక ఎవరికైనా కన్విన్స్ చేయడానికి చూడండి మనం హ్మ్. వెళ్లి మాట్లాడదాం, కన్విన్స్ చేయొచ్చు అంటుంటాం కదా! సో, కన్విన్సింగ్ చేయడానికి పాజిటివ్‌గా ఉన్నాడక్కడ. ఏదైనా కొన్ని సమస్యలొచ్చినప్పుడు మాట్లాడితే పని జరుగుతుంది. అవును. అలా ఏదైనా ఒక మాట్లాడితే పని కలిగేటువంటి దాంట్లో గురువు బలంగా ఉన్నాడు. సో, మీ మాట ద్వారా ఏ సమస్య అయినా తీరిపోయేది ఏదైనా తీరిపోయేది. ఉంటే ఈ కాకపోతే టైంలో బ్యాంకింగ్ సెక్టార్స్ విషయంలో మాత్రం కొంచెం శుక్రుడొచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే 19వ తేదీ తర్వాత బ్యాంకింగ్ రిలేటెడ్ అట్లాగే తండ్రి గారికి సంబంధించిన విషయంలో అనేది బావుంటుంది. ఇక శుక్రగ్రహం ఏ విధంగా ఉంది గురూజీ? శుక్రుడు ఇందాక నేను చెప్పినట్టుగా సో, 8థ్ హౌస్‌లో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్‌నిస్తాడు శుక్రుడు. హ్మ్. అండ్ దాని తర్వాత 19వ తేదీ నుంచి బ్యాంకింగ్ సపోర్ట్ ఇస్తాడు. హ్మ్. అండ్ అట్లాగే శుక్రుడు 9లోకొచ్చినప్పుడు ఏంటంటే, ఇందాక నేను ఒక మాట అన్నా సెకండ్ మ్యారేజ్ కోసమని. శుక్రుడు ఎప్పుడైతే వచ్చి 9థ్ హౌస్‌లో జాయిన్ అవుతాడో, అక్కడ సెకండ్ మ్యారేజు ఆహ్, హ్మ్. ఏదైనా ఒక ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి నేర్చుకోవడానికి, హ్మ్. ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నత స్థితికి వెళ్ళడానికి తోడ్పడుతున్నాడు. శని గ్రహం ఏ విధంగా ఉంది గురూజీ? శని 6లో ఉన్నాడమ్మా. ఎప్పుడు కూడా 6లో ఉండే గ్రహం ఏం చేస్తుంది అంటే, హ్మ్. మీ ఎఫర్ట్ ఎంతైతే పెడుతున్నారో, ఆ పూర్తి ఎఫర్ట్ యొక్క ఫలితాన్ని కంప్లీట్‌గా ఇస్తుంది. హ్మ్. గుర్తుపెట్టుకోండి. అట్లాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ శని భగవానుడు 6లో ఉండడం మంచిదే. ఎఫర్ట్ ఒకటి ఫలితం ఇస్తుంది. శత్రువుపై జయాన్నిస్తుంది. హ్మ్. వర్క్, కెరియర్ పరంగా మీకు ఏదైతే గ్రోత్ రావాలో, కెరియర్ పరంగా ఉద్యోగం వెతుక్కుంటే తొందరగా సక్సెస్ అయ్యేటువంటి యోగాన్ని శని భగవానుడు ఇస్తున్నాడు కాబట్టి, ఉద్యోగ విషయంలో చింతించకుండా హ్యాపీగా వెతుక్కొని మీరు సెట్ అవ్వచ్చు. రాహుకేతువులు ఏ విధంగా ఉన్నారు? రాహువు, కేతువు లగ్న సప్తమాల్లో ఉన్నారు. సో, హ్మ్. ఈ లగ్న సప్తమాల్లో ఉన్నప్పుడు పర్టిక్యులర్‌గా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటంటే వివాహము,
ఏదైనా ఒక సోషల్ మీడియాస్‌లోనది మనం ఇప్పుడు ఒకసారి ఏదో మాట్లాడితే అది వైరల్ అవుతూ ఉంటుంది. అటువంటి విషయాల్లోని, పార్ట్నర్‌షిప్స్ విషయాల్లోని, సామాజికమైనటువంటి పనులు చేసేటువంటి విషయాల్లో చాలా కేర్‌గా ఉండాలనేటువంటిది చూపిస్తుంది. అందులో పర్టిక్యులర్‌గా ఈ మంత్ ఎండింగ్ వరకు వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చూపిస్తున్నాయి రాహుకేతువులు. గురుజీ సాధారణంగా జాతక రీత్యా అంటే వాళ్ళకి జాతకం తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని ఇప్పటివరకు చెప్పుకున్నాం. కానీ చాలా మందికి వాళ్ళ జాతకం ఏంటి అంటే రాశి ఏంటి అనేది తెలీదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి గురుజీ? అంటే వాళ్ళకి జన్మజాతకం ఉండదు కొంతమందికి. అంటే వాళ్ళకి లగ్నం తెలీదు, రాశి తెలీదు. అలాంటి వారు ఏంటంటే సింపుల్‌గా ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సూర్య నమస్కారాలు చేసుకుంటే వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అంటే జాతకం తెలీదు కదా! అట్లా. మానసికంగా ఎక్కువ ఇబ్బంది అవుతున్నారు. వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉండాలి. గొడవలు ఎక్కువగా అవుతున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చేసుకుంటూ ఉండాలి. బిజినెస్‌లో రాణించట్లేదు. విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఉండాలి. లేదా ఎప్పుడు ఏదో ఒక బాధ, పెయిన్ ఉంటుంది కొంతమందికి. అలాంటి వారు ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. లేదా ఒక్కోసారి శని యొక్క స్థితి సరిగ్గా లేకపోతే వాళ్ళకి తెలియదు కదా! కాకపోతే వాళ్ళ జాతకంలో బాలేడు. అప్పుడు జాబ్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః జాబ్ గ్రోత్ ఉంటుంది. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. లేదా వాళ్ళ జన్మజాతకంలో ఒక్కోసారి శుక్ర స్థితి సరిగ్గా లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ రాదు. బట్ జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదా అప్పులు ఉన్నాయండి, బుధుడు పాడైపోయాడు, ఓం అపర్ణాయే నమః. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉండడం ద్వారా మీకు క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ మైండ్లో. ఏమని ఫిక్స్ అవ్వాలి? నా జాతకం ఎలాగున్నా సరే ఈ విశ్వాన్ని నడిపించేది అమ్మవారు, ఈశ్వరుడు కాబట్టి నేను వాళ్ళని నమ్ముకున్నా, నాకు అన్నీ సక్సెస్ అవుతాయి అని ఫిక్స్ అయ్యి ఆ మంత్రం రెగ్యులర్గా రోజు 40 మినిట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ కొన్ని మనం ఇప్పుడు గోచార ఫలితాలు ఏదైతే చెప్పుకున్నామో దీనికంటే ముఖ్యంగా మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఉండే లగ్నము, ధనస్థానము, సోదర స్థానము ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, సంతానం ఎలా చేస్తే అభివృద్ధి ఉంటుంది, వివాహ సమయాలు కానీ, ఉద్యోగం కానీ, ఇక్కడ చేయాలా, విదేశాల్లో చేయాలా, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడుండే గోచారం ఏ గ్రహం ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, సరే ఇప్పుడు సన్ ఎలా ఉన్నాడు, మూన్ ఎలా ఉన్నాడు, మార్స్ ఎలా ఉన్నాడు, అవి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి చూసుకొని మన ప్రయత్నం మనం చేయాలి. దాన్ని ఆటోమేటిక్గా బాగుంటుంది. దీంతోపాటు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అమ్మని నమ్ముకున్న వాడికి అన్నానికి ఎలా లోటు ఉండదో అమ్మవారిని నమ్ముకున్న వాడికి దేనికి లోటు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.